హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. ఈ రోజు నేను అరికెలతోటి పులిహోర ఎలా చేసుకోవాలనేది ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను, చూసేయండి. ఇది మీరు మిల్లెట్స్ ఏదైనా మిల్లెట్స్ తో అయినా తయారు చేసుకోవచ్చు. ముందుగా అరికెలని 2 టీ గ్లాసెస్ అరికెలను తీసుకుంటున్నాను. సో నాకైతే 2 టీ గ్లాసెస్ సరిపోతుంది. ఈ తీసుకున్న అరికెలను శుభ్రంగా 4-5 సార్లు అయినా సరే వాటర్ తోటి నీట్ గా వాష్ చేసుకోండి. వీటన్నిటిని పూర్తిగా నీట్ గా వాష్ చేసుకున్నాక ఇప్పుడు రాగి బిందెలోంచి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 1 కప్పు మిల్లెట్స్ కి 2 కప్పుల వాటర్ సరిపోతుంది. సో నేను 2 టీ గ్లాసెస్ మిల్లెట్స్ ని తీసుకున్నాను కాబట్టి నేను 4 టీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా మీరు మూత పెట్టేసి కనీసం 6 నుంచి 7-8 గంటలైనా సరే మంచిగా నాననివ్వండి. 6 to 7 అవర్స్ కంప్లీట్ అయ్యాక ఇది వాటర్ తో సహా మనం స్టవ్ మీద పెట్టేసుకుని సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోండి. వన్స్ రైస్ ఈ కన్సిస్టెన్సీకి రాగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రైస్ మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకుని ఆరబెట్టుకోండి. మిల్లెట్స్ ని ఉడికించిన తర్వాత ఇలా ఆరబెట్టడం వల్ల ఈ రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. మీరు దేనితో కలిపినా సరే చక్కగా కలిసిపోతుంది. నేను ఆల్రెడీ తాలింపు పెట్టుకున్నటువంటి పులిహోర పులుసుని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది నేను నిమ్మకాయ తోటి చేశాను. మీరు రెగ్యులర్ గా ఎలా చేసుకుంటారో అలా చేసుకుని ఇందులో అయితే కలుపుకోవచ్చు. ఇది మీరు కలిపేటప్పుడు కంపల్సరీ చేత్తోనే కలపాలి. చేత్తో కలిపితేనే ప్రతి గింజకి కూడా సమానంగా పులిహోర పులుసు అనేది మంచిగా అంటుతుంది. వన్స్ మీరు ఇలా మిల్లెట్స్ ని పూర్తిగా పులిహోర పులుసుతో కలిపేసుకున్నాక దాన్ని మీరు సర్వ్ చేయడమే. అంతే, చాలా సింపుల్ కదా. మనం రైస్ తో ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ఈ మిల్లెట్స్ తో కూడా చేసుకోవచ్చు. రైస్ కి మిల్లెట్స్ కి ఉన్న తేడా చాలా ఉందండి. రైస్ వల్ల మనకి బాడీలో చాలా వరకు గ్లూకోజ్ అనేది ఎక్కువ అవుతుంది. సో దానివల్ల మనకి డయాబెటీస్, చాలా వరకు వ్యాధులు అనేది వస్తాయి. సో మిల్లెట్స్ని తినడం వల్ల మనకు ఆ వ్యాధులు అనేవి తగ్గుతాయి. సో ఇక నుంచి అయినా సరే మిల్లెట్స్ని కంపల్సరీ మన మెనూలో యాడ్ చేసుకున్నాము. నేను డైలీ మిల్లెట్స్ని తింటున్నాను. మధ్యాహ్నం అండ్ అలాగే నైట్కి మిల్లెట్స్ని అయితే తింటున్నాను. మార్నింగ్ వచ్చేసరికి ఇడ్లీ ఆర్ దోశ మిల్లెట్స్ తోటి చేసుకున్నవి తింటున్నాను. సో నా హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. నేను ఆఫ్టర్నూన్ కర్రీలో పాలకూర ఫ్రై తోటి తింటున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే ఏ కర్రీ తోటైనా సరే ఈ మిల్లెట్స్ని అయితే తినొచ్చు. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్స్ టు డాక్టర్ కాదర్వల్లి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.